వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుడైన పౌలు తన పరిచర్య ద్వారా రక్షించబడిన విశ్వాసులకు మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అని చెప్పుచున్నాడు. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 20వ వచనం. నీ సాక్ష్యము ద్వారా ఇతరులు రక్షించబడినప్పుడు ఎంతో గొప్ప సంతోషము నీలోనికి వచ్చును. అంత మాత్రమే గాక నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు కూడా నీ ద్వారా ఆనందించెదరు. ఈ సంతోషము పొంది ఉన్న వారిని నేను కనుగొనినప్పుడు నాలోని సంతోషము అధికమగును. ఒకసారి నేను యుగోస్లేవియాలో ఉన్నప్పుడు నేను బెల్గ్రేడ్ అను ప్రాంతమునకు రైలు బండిలో ప్రయాణించుచున్నప్పుడు నాకు ఎదురుగా ఒక పొడవాటి వ్యక్తిని చూచితిని. అప్పుడు నేను నా మనసులో, దేవా, అతని ఆత్మను గురించి నేను అతనితో మాట్లాడు ఆధిక్యత నిమ్ము అని ప్రార్థన చేయ మొదలుపెట్టితిని. తర్వాత అతనితో మాట్లాడిన వెంటనే అతడు తిరిగి జన్మించబడెను. అప్పుడు ఎంతో గొప్ప సంతోషము నా హృదయంలోనికి వచ్చింది. నీ కుటుంబపు వారు కానీ, నీ చుట్టూ ఉన్నవారు కానీ, ఇంకా ఎవరైనా నీ ద్వారా రక్షణానందమును కనుగొని ఉన్నారా? ఇతరులను క్రీస్తునొద్దకు తెచ్చుటలోని ఆనందమును నీవు ఎరుగుదువా? దేవుని చిత్తమును చేయుటయందు సంతోషించుట ద్వారా కూడా నీవు ఆనందమును పొందదెవు. 40వ కీర్తన 8వ వచనములో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఎక్కువ దినములు పట్టవచ్చును. కానీ నీవు దేవుని చిత్తమును కనుగొని దానిని అంగీకరించి దాని ప్రకారము చేయుచున్నప్పుడు ఒక వింతైన ఆనందమును పొందెదవు. నీ ఆనందము ఆ రీతిగా ఉన్నదా? నీ ఆనందము చెప్పనశక్యమును మహిమాయుక్తమునై ఉన్నదా? నీ ఆనందము సంపూర్ణముగా ఉన్నదా? ఎల్లప్పుడూ నీ పెదవులపై పరలోక పాటను కలిగి ఉన్నావా? నేను పైకి ఒక్క స్వరము కూడా పాడలేనప్పటికీ నా ఆత్మలో దినమంతయు పాడగలను. ఆనందమును పొందుటకు నిశ్చయత కలిగియుండుము. ఇప్పుడే ఈ క్షణమందే ఆ ఆనందము నీదగును. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అట్టి ఆనందమును ఇవ్వగలడు. ఆ ఆనందము ఉపాధ్యాయులపై కానీ, బోధకులపై కానీ, ఏ ఇతర మనుషులపై కానీ ఆధారపడి ఉండదు. కేవలము ప్రభువుపై మాత్రమే ఆధారపడి ఉండును. మనము తగ్గించుకొని ఆయనకు మొరపెట్టిన ఎడల వెంటనే ఆయన మన పాపములను క్షమించును. మరియు ఆ అనుభవమే మన హృదయములోనికి ఆనందమును తెచ్చుటకు ఆరంభించును. ఆ ఆనందము పరలోకములో ఆరంభమగును. ఆ రీతిగా ఒక్క పాపి రక్షించబడినప్పుడు పరలోకములో ఆనందము కలుగును. ఇది భూమి మీద ఆరంభము కాదు. పశ్చాత్తాపపడక మునుపు మనుష్యుని ముఖము అపవాది వైపు, వీపు దేవుని వైపు ఉండును. పశ్చాత్తాపము పాపము ఒప్పుదల, అనగా పాపము నుండి పూర్తిగా వెనుదిరుగుట. పశ్చాత్తాపము ద్వారా అతని వీపు అపవాది వైపునకు, ముఖము దేవుని వైపునకు త్రిప్పబడును. అదే నిజమైన పశ్చాత్తాపం. అటువంటి కార్యము మానవుని ద్వారా కలగదు, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగును. అక్కడే ఆనందము ఆరంభమగును. ముందుగా పరలోకములో ఆ ఆనందము ఆరంభమై అక్కడ నుండి పశ్చాత్తాపపడిన ఆ వ్యక్తిలోనికి వచ్చుచున్నది. అందుచేతనే ఏ మనుషుడునూ దానిని తీసివేయలేడు. ఆ ఆనందము ప్రభు సన్నిధి నుండి ఆరంభమై అక్కడి నుండి పొర్లి పారుచుండును. ఏ మనుషుడునూ దానిని తీసివేయలేడు. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఏదియూ కూడా నీ పొరుగువారు కానీ, స్నేహితులు కానీ, నీ శత్రువు కానీ, లేదా ఈ భూమిపై ఏ శక్తి కానీ తీసివేయలేదు. నీవు పశ్చాత్తాపపడితివా? పశ్చాత్తాపడినప్పుడు ఏమి జరిగినది? నీ పశ్చాత్తాపము హృదయపూర్వకమైనదేనా? లేక ఇంకా పాపము మరియు సిగ్గుతో కూడిన విషయముల వెంటపడుచున్నావా? అందుచేతనే నీ ఆనందము పరిపూర్ణము కాలేదు. నీ పశ్చాత్తాపము సంపూర్ణమైనది కాదు. నీ ముఖము రెండు వైపులా తిరుగుచున్నది. కొంతమంది ఆ రీతిగా ఉన్నారు.
వారు అన్ని చోట్ల సంతోషముగా ఉన్నట్లే కనిపించెదరు. వారు ఆరాధనకు వచ్చినప్పుడు చాలా సంతోషముగా ఉందురు. వారు లోకములోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సంతోషముగా ఉన్నట్లే కనిపించెదరు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు సంతోషముగానే ఉందురు. వారు ఆత్మీయముగా మూగవారును గుడ్డివారై ఉన్నారు. వారు సాతాను యొక్క దూతలు. ఆహా, దయచేసి నీవు యథార్థముగాను నిజముగాను పశ్చాత్తాపపడినను నిశ్చయతను కలిగి ఉండుము.